హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగ్. హవికి ఒక 7 డేస్ మెడిసిన్స్ వాడిన తర్వాత ఇప్పుడు యూరిన్ టెస్ట్ అయితే ఇవ్వాలి. 10 డేస్ అవుతుంది. 10 డేస్కి టెస్ట్ అయితే తీసుకొని రమ్మన్నారు. మా వారు ఊరు వెళ్ళారు కాబట్టి మేమే ర్యాపిడో బుక్ చేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్ట్ అయితే ఇచ్చేసి రిటర్న్ అయితే అయిపోతాము. ఇంకా ర్యాపిడో ఎలాగో ముగ్గురం వెళ్తున్నాం కాబట్టి ఒకరు వెళ్ళినా ఒకటే ఛార్జ్, ముగ్గురు వెళ్ళినా ఒకటే ఛార్జ్. బట్ ఇక్కడ క్యూట్ థింగ్ ఏంటి అంటే ఈ ఆటోలో వెనక కూడా సీట్ ఉంది. ఆ సీట్లో భలే చక్కగా కూర్చున్నాడు వెళ్ళేటప్పుడు. రిటర్న్లో కూడా ఇలాంటి ఆటో దొరికితే బాగుండు అని అయితే అనుకున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఇలా సీట్ ఉన్న ఆటో ఇదే ఫస్ట్ టైం చూడడము. ఫైనల్గా హాస్పిటల్కి వచ్చేసాము. కరెక్ట్గా అదే టైంకి టెస్ట్ వాళ్ళైతే వచ్చారు. టెస్టులు తీసుకొని వెళ్తారు కదా, వాళ్ళైతే వచ్చారు. ఇంకా అమ్మయ్య అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి అమౌంట్ అయితే పే చేసేసి మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము హాస్పిటల్ నుంచి ఇంటికి. మళ్ళీ వెంటనే ర్యాపిడో బుక్ చేసేసాను. వితిన్ 10 మినిట్స్లోనే మేము రిటర్న్ అయిపోయాము. అంతకుముందు ఆటో అతన్ని అడిగాను కానీ వెయిటింగ్ ఛార్జ్ అయితే పడుతుంది అని చెప్పారు. అందుకని ఇంకా ఎందుకులే అని చెప్పి వాళ్ళని అయితే పంపించి మళ్ళీ ర్యాపిడో అయితే బుక్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. చాలా మంచిగా పీస్ఫుల్గా అనిపించింది. అంటే యూరిన్ పట్టడం అంత ఈజీ కాదండి బాబు, పిల్లలతోటి. ఇవాళ దేవుడి దయ వల్ల తొందరగా నాకైతే కుదిరిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళినాక ఈరోజు ఏ పని లేదు. ఆల్రెడీ నిన్న ఫ్రిడ్జ్లో అయితే బంగాళదుంపలు పెట్టాం కదా, అవి కుక్ చేసి బియ్యం అయితే వండేసుకుని ఇంకా పిండి వంటలు అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాము. అందుకని ఇంటికి వెళ్ళగానే అప్పుడు 10 o'clock అట్లా అవుతుంది అంతే. 10:15 కల్లా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళగానే ముందు బంగాళదుంప కూర అయితే ఉడికిపోతుంది ఒక పక్కన, అన్నం కూడా పెట్టేశాను. సో ఇంకా ఏమన్నా అవికి పెడితే కొంచెం తొందరగా పడుకున్నాడంటే కనుక ఇంకా మనము ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేయవచ్చు. ఈ బంగాళదుంపలు మొన్న నైట్ చెక్కు తీసి పెట్టాము. ఉప్పు వాటర్లో ఉండడం వల్ల పాడవకుండా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది, అస్సలు పాడవలేదు. ఎప్పుడైనా అలా అయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేయాలి. నాకైతే ఈ టిప్ తెలియదు, అత్తయ్య చెప్పారు కాబట్టి నేనైతే చూస్తున్నాను. ఇంకా పిండి వంటలు అయితే చేస్తున్నామని చెప్పాను కదా, కజ్జికాయలు అయితే చేస్తున్నాము. దానికని ఇక్కడ ఎండు కొబ్బరి ఒక అరకప్పుకి అయితే తురుముకొని కట్ చేసుకొని మిక్సీకి వేసి పట్టుకున్నాము. 2 కప్పులు సూజీ అంటే బొంబాయి రవ్వ అయితే దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని దానిలోకి ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ 2 కప్పులు, సూజీకి పంచదార అరకప్పు ఎండు కొబ్బరి పొడి ఇదన్నమాట కొలత. చాలా అంటే చాలా బాగా ఉంది. కప్పులు అయితే వేసుకోవాలంట. మా చిన్న అత్తయ్య కొలతలు అయితే చెప్తున్నారు. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, మామూలుగా కాదు. నేను అవికి ఏమన్నా పెట్టి పడుకోబెట్టేశాను. ఇంకా పడుకున్నాడు కదా, ఇక లెగిచేలోపు గబగబా పనులు అయితే చేసుకోవాలి. పడుకుంటేనే ఫాస్ట్గా పనులు అవుతాయి. ఒకళ్ళకి ముగ్గురు మీద చేయడం ఈజీ. కానీ అవి ఉన్నాడు అనుకోండి, నేను ఎంత కంటిన్యూస్గా పట్టుకున్నా సరే అక్కడున్న ఏయో ఒకటి పాడు చేస్తూ ఉంటాడు. లేచేలోపు ఎంత ఫాస్ట్ కుదిరితే అంత ఫాస్ట్గా చేద్దామని చెప్పి ఇక్కడ నేను కజ్జికాయలకి అయితే పిండి కలుపుకుంటున్నాను. ఒక 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం గుప్పిడు సూజీ అంటే బొంబాయి రవ్వ కూడా కలుపుకుంటే కరకరలాడతాయి అని చెప్పారు. సాల్ట్ మాత్రం లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఇంకా వాటర్ వేసి బాగా కలిపేసుకోవాలి. మనము చేతికి అంటకుండా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. కొంచెం నాకు చేతికి అంటుతున్నట్టు అనిపిస్తుంది, అందుకే కొంచెం పిండి వేసి అయితే కలుపుకుంటున్నా. దానిలో నెయ్యి కూడా వేశారు, అప్పుడు సాఫ్ట్గా కూడా వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేము చేసిన ప్రతి పిండి వంటలోనూ నెయ్యి అయితే ఖచ్చితంగా వాడాము. ఈ రోజుతో మా పిండి వంటలు కూడా అయిపోయాయి. అసలు మేము ఎన్ని రకాలు చేసామో ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తాను. మీరు లాస్ట్ వీడియోస్ అన్నీ చూస్తే కనుక మీకు కూడా అర్థమైద్ది మేము ఏమేమి చేసామో. నా వీడియో ఇది మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా చెక్కలు కూడా చేయడానికి అని చెప్పి పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర అయితే మిక్సీకి వేస్తున్నాను. ఇంకా మా వారైతే వేరుచెన్న పప్పులు కూడా కావాలని అడిగారు. వేరుచెన్న పప్పులు అయితే దోరగా కాదు, కచ్చాబచ్చాగా అయితే మిక్సీకి పట్టుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేవగానే అత్తయ్య పెసరపప్పు నానబెట్టేసుకున్నారు చెక్కల్లోకి అని చెప్పి. అప్పటికే ఒక 4 to 5 hours అవుతుంది నాని కూడా. ఒక 3 hours నానినా చాలు. ఇంక ఇవన్నీ వేసి మనము బియ్యం పిండి ఒక 1/2 kg తీసుకున్నాను. ఎక్కువ చేయట్లేదండి, ఎందుకంటే ఎక్కువ చేసినా వేస్ట్ కదా. ఎన్ని పిండి వంటల మీద ఎక్కువ చేసుకున్నా తినలేం కాబట్టి ఒక 1/2 kg బియ్యం పిండి, దానిలోకి తగినంత ఉప్పు, కారము, ఆల్రెడీ నేను మిక్సీకి వేసుకున్నాను కదా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం కలిపి అది కూడా. ఇదైతే నేను గొడ్డు కారం వేసుకుంటున్నాను. అసలు ఎంత కూర ఉందో, నాకైతే ఆ వాసనకే దగ్గొచ్చేస్తుంది.
కానీ నిజం చెప్పాలంటే పిండి వంటలు అచ్చంగా సొంతంగా ఎంత దగ్గరగా ఎంత అబ్జర్వ్ చేసి నేను ఇదే ఫస్ట్ ఇయర్ అండి చేసుకోవడము. అది కాక ప్రతి సంవత్సరం మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, కానీ ఈసారి అత్తయ్య వాళ్ళే మా దగ్గరికి వచ్చారు. ఇదే కలికాలమేమో మరి. సో ఇంక ఇక్కడే అన్నీ చేసుకుందాము, అందరం ఉన్నాం కదా అని అయితే చేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ ఒక్క వంట అంటే ఒక్క పిండి వంట కూడా చేసుకోలేదు మేము. అంతకుముందు ఇయర్ చేసుకున్నాం, మళ్ళీ మా కొత్త ఇంట్లో చేసుకున్నాం. మా ఆడబడుచు వాళ్ళిద్దరూ, నేను, మా అత్తయ్య, మేము అందరం కలిసి చేసుకున్నాము. ఈసారి మాత్రం మళ్ళీ మేము చేసుకుంటున్నాము. ఇక్కడ అన్నీ వేసుకొని నెయ్యి కూడా వేసుకొని అయితే నేను కలుపుకుంటున్నాను. ప్రతి పిండి వంటలోనూ మేము నెయ్యి వాడామండి. అదివరకు రోజుల్లో అయితే డాల్డా వాడేవాళ్ళు, కానీ డాల్డా అంత మంచిది కాదు. అందుకని ఇంకా మేమైతే నెయ్యే వాడతాము. ఈ పిండి కూడా మనకి ముద్ద వచ్చేలాగా చూసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఓపికగా చేసుకుంటే అన్నీ చాలా బాగా కుదురుతాయి. మాకైతే మనకి షాప్స్లో అమ్ముతారు కదా, ఆ రేంజ్లో వచ్చినాయండి చెక్కలు మాత్రము. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇలా ఉండలాగా చేసుకున్నాను. ఇలా ఉండలా చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇంకా అవి పక్కన పెట్టేసి గవ్వలకైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. గవ్వలకి చేసేలోపు ఈ నాంతా ఉంటే ఉండలు చేసుకోవచ్చు. గవ్వలకి చేసి అక్కడ పెడితే అత్తయ్య స్టవ్ మీద నూనె పెట్టుకొని కాల్చేలోపు ఇవి చేద్దామని చెప్పి చపాతీలు మందంగా చేసుకోవాలి. పల్స్గా చేసాము అంటే కనుక లోపల పెట్టే ఈ పౌడర్ అంతా కూడా లూజ్ అయిపోయి ఆయిల్లో లీక్ అయిపోయిద్ది. అందుకని కొంచెం మందంగా చేసుకోవాలి. అత్తయ్య చిన్న అత్తయ్య చేశారు, కానీ వాళ్ళకి పల్స్గా వస్తున్నాయి. నేనైతే కొంచెం మందంగా చేస్తున్నానని నాకైతే ఇచ్చేశారు. పిండి వంటలు చేయాలంటే చాలా ఓపిక కావాలండి. ఓపికతో పాటు ఇంట్రెస్ట్ కూడా ఉంటే ఖచ్చితంగా చేయగలము. సో మేము అందరం చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాం కాబట్టి చేయగలుగుతున్నాము. అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడు కజ్జికాయలు చేసేది కూడా తీసుకొని వచ్చారు. మా ఇంట్లో ఎక్కువగా కజ్జికాయలు ఎవ్వరు తినరండి. అత్తయ్యకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, మా వారికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేను చిన్నత్తయ్యే తింటాం కాబట్టి మేము లిమిటెడ్గా చేసుకున్నాము. ఒక 19 వచ్చాయి కరెక్ట్గా. అయితే ఒక పావు కేజీ గోధుమ పిండికి 19 అయితే వచ్చాయి. ఇంకా ఉండలు వస్తున్నాయిలే, కానీ ఇంకా మేము పౌడర్ అయితే చేసుకోలేదు ఎక్కువ. అందుకని కొన్ని 4 అయితే ఆపేసాము. ఇంకా నైట్ ఇవాళ శనివారం కాబట్టి నైట్ చపాతీలా తినచ్చులే అని చెప్పి డిన్నర్కి అని చెప్పి ఆపేసుకున్నాము. ఇలా తీసిన రోల్స్ వచ్చాయి కదా, అవి అలాగా మిగిలిపోయినాయి. సో ఇక్కడ మనము ఎప్పుడైనా కజ్జికాయ చేసేటప్పుడు కజ్జికాయ చెక్కకు నూనె, అలాగే ఆ పిండికి కూడా నూనె రాసుకుంటే లీక్ కాకుండా అతుక్కోకుండా అయితే వస్తాయి. ఇలా చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాము. అంతలోగా మేము అవి చేసేలోగా అత్తయ్య ఇక్కడ చెక్కలకి ఉండలు అయితే చేసి పెట్టేశారు. సరే ఇంక ఇచ్చేయండి అని అయితే చెప్పి ఇంకా కజ్జికాయలు అయితే కంప్లీట్ అయిపోయినాక అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసి మేము ఇక్కడ చెక్కలు చేయడం అయితే స్టార్ట్ చేసాము. నేను లెగ్గిన్స్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ లెగ్గిన్స్కి వచ్చిన కవర్స్ని ఈరోజు మేము వాడుతున్నాము. ఈ లెగ్గిన్ కవర్స్ దీనికే ఉన్నాయా అన్నట్టు అనిపించింది. చిన్నప్పటి నుంచి నేను చెక్కలు చేసేదాన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో, కానీ మాకు పూరి ప్లస్ ఉండేది. అసలు నాకు ఇలా కవర్ మీద చెయ్యడం తెలీదు, ఎప్పుడు చేయలేదు కూడా. నాకు పూరి ప్లస్తోనే తెలుసు. అలాంటిది ఈరోజు కవర్ మీద అయితే చేయొచ్చు అని చెప్పారు. ఇంక అందుకని కవర్ అయితే మా చిన్నత్తకి మంచిగానే చించిచ్చాను, కానీ నా కవర్ మాత్రం చండాలంగా జరుగుతుంది, అసలు గందరగోళంగా జరుగుతుంది. అసలు ఎట్లా కొట్లా చూద్దాం, ఇంకో కవర్ ఉంది అనే ధైర్యంతో అయితే చింపేస్తున్నాను. ఇంక ఇప్పుడు దీనిలో ఉండలైతే ఆయిల్ రాసేసుకొని ఉండలు పెట్టేసుకొని నేనైతే ఒక చెంబు తీసుకున్నాను. మా చిన్నత్తకి ఒక పాల గిన్నె ఇచ్చాను. అసలు ఎలా వస్తాయి ఏంటి అనేది చూసి నేర్చుకోవడమే. ఏదైనా చూసామంటే ఒకసారి చేసేయగలుగుతాము. కానీ నాకు అనిపించింది ఇలా చేయడమే ఈజీ అనిపించింది. పూరి ప్లస్ అనుకోండి ఒక్క చెక్కే వత్తగలము, దీనిలో అయితే 2 వత్తేయచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది నాకు. అది కాక అవి పడుకున్నాడు, మెయిన్ అది. అవి పడుకున్నాడు కాబట్టి ఇద్దరం ఈ పనులు చేస్తుంటే ఒకళ్ళు పొయ్యి దగ్గర అలాగా చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. 11 o'clockకి స్టార్ట్ చేసాము, 1:30 లోపు అయిపోయింది. ఇంకా మా వారు కూడా లేరు కాబట్టి ఈరోజు చేస్తున్నాం. అదే సాటర్డే సండే రోజుల్లో మా వారు ఉన్నప్పుడు చేస్తే చాలా విసుక్కుంటారంటే ఉండేదే 2 రోజులు, ఈ 2 రోజులు కూడా మీరు ఎంత పనులు పెట్టుకొని హడావిడిగా ఉంటే అలాగా అని చెప్పి అయితే విసుక్కుంటారు. ఇంక ఇక్కడ చూసారు కదా, చెక్కలు అయితే భలే వచ్చాయిలేండి. అసలు దగ్గరగా చూపిస్తున్నాను మీకు అసలు ఇది తెలుసా, మీరు ఇలాగే చేస్తారా, పూరి ప్లస్తో చేస్తారా అనేది కూడా కామెంట్స్ చేయండి. తట్టు ఇప్పుడు పండగ సీజన్, పిండి వంటల సీజన్ కదా, ఎలా చేస్తారో మాత్రం చెప్పడం మర్చిపోవద్దోయ్, సరేనా? మర్చిపోవద్దండోయ్, సరేనా? భలే రౌండ్గా చాలా చక్కగా వచ్చాయి. ఒక 5-6 సార్లు ఇలా ఒత్తేసిన తర్వాత మళ్ళీ మనకు పిండి అంటుతుంది అనిపిస్తే కనుక మళ్ళీ మనము ఆయిల్ రాసుకోవడం, మళ్ళీ చేసేసుకోవడమే.
భలే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కరెక్ట్‌గా మేము ఇద్దరి మీద 10 నిమిషాల్లో చెక్కలన్నీ ఒత్తేసాము. మా అత్తయ్య అయితే అదేంటి అప్పుడే ఒత్తేసారు అయిపోయిందా అని చెప్పైతే అంటా ఉన్నారనమాట. భలే అయిపోయిందండి పని మాత్రం చకచక అయిపోయింది. మెయిన్ అవి పడుకోవడం వల్లే పని అయిపోయిందని చెప్పొచ్చు. ఇంకా చెక్కలయిపోతున్నాయి, కజ్జికాయలయిపోయినాయి. అబ్బా! ఈసారి పండగైతే పండగంతా మా ఇంట్లోనే ఉందండి. అసలు ఎంత ఆనందంగా అనిపిస్తుందో నాకు. హవి పుట్టాక ఇది సెకండ్ సంక్రాంతి. హవి ఇప్పుడిప్పుడే చిన్నగా అడుగులు వేస్తూ ఉన్నాడు. అరిసెలయితే మాకు రావు. అరిసెలు, బూరెలు ఒక్కటి రావు. లేతే అవి ఒక్కటే చేసుకోలేదు. మామయ్య తీసుకొచ్చేసారులెండి అయినా గూడా. అరిసెలు, బూరెలు కూడా తెచ్చేశారు. ఇంకా అరిసెలు, బూరెలు అన్నీ ఉన్నాయి. అవి ఇప్పుడే అడుగులేస్తున్నాడు కాబట్టి అవి కూడా అడుగులు అరిసెలు కూడా చెయ్యాలి. కుదరట్లేదు మాకు. ఈ సండే అయినా పెట్టుకోవాలి మా వారొచ్చిన తర్వాత. ఇక్కడ చెక్కలు చూసారు కదా ఎంత ఫాస్ట్‌గా చకచక చకచక భలే వస్తున్నాయి. నాకైతే భలే నచ్చింది ఇలా చేయడము. ఇంక అన్నీ చేయడం అయిపోయిన తర్వాత అక్కడంతా క్లమ్జీగా అయిపోయింది. ఇంక అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నా. నాకు కాళ్ళ కింద కసకసలాడకూడదు. వెంటనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ముందు ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్నాననుకోండి, ఆల్రెడీ అప్పటికే ఒక రౌండ్ మన హవి గారు నిద్ర లేచారు. నిద్ర లేస్తే మళ్ళీ ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేశాను. ఎంతసేపు పడుకుంటాడో తెలీదు. అందులోపు మెయిన్‌గా ఈ చుట్టూతా తిరిగే పనులన్నీ చేసేసి స్టవ్ దగ్గరికైతే వెళ్దామని ముందు ఇక్కడ పనులన్నీ చేస్తూ ఉన్నాను. అవి అత్తయ్య వాళ్ళు ఇన్ని పనులైతే చేయలేరు. ఏదైనా ఒక చోట ఉంటారు కదా! ఈ పనులన్నీ చేసేసాననుకోండి, ఇంకా అత్తయ్య వాళ్ళు కాసేపు కూర్చుంటారు. నేనైతే ఇంకా పొయ్యి దగ్గర నుంచుంటాను. ఎక్కువసేపు నుంచోలేరు కదా! ఇన్ని రోజులు ఇన్ని పిండి వంటల్లో నేను పొయ్యి దగ్గర ఎక్కువ నుంచోలేదు. ఎందుకంటే హవి గారు నన్ను వదలరు, ఎత్తుకోమంటారు, ఏడుస్తారు. అలాగా ఇప్పుడైతే ఇవాళ మాత్రం నాకు నిజంగా పిండి వంటలు చాలా అంటే చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టు అనిపించాయి. ఇంకా పని చేసేలోపు అత్తయ్య కజ్జికాయలు కాల్చేశారు. ఇంకా వేడి వేడిగానే నోరు ఆపుకోలేక తింటున్నాను. ఇంకా ఇక్కడ అనంతపూర్ వాళ్ళు ఉన్నారు మా ఇంటి పక్కన. వాళ్ళైతే ఇలాంటి స్టఫింగ్ పెట్టరు. వాళ్ళేదో ఒక పౌడర్ పెడతారు. అదంతా నాకు నచ్చలేదు. మీలో ఎవరైనా కజ్జికాయలు ఇలాగే చేస్తారా? లేదంటే ఇంకా లోపల స్టఫింగ్ ఏమన్నా డిఫరెంట్‌గా ఉంటుందా అనేది కూడా చెప్పండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి బాబోయ్! చాలా బాగుంది. చాలా రోజులైంది నేను ఇలా తిని కూడా. ఈ టేస్ట్‌లో తిని కాతే కొంచెం ఇంకొంచెం వేగుంటే క్రిస్పీగా అయ్యి ఉండేవి. బట్ ఓకే. టేస్ట్ మాత్రం అదరహో అదరహ. ఇక అత్తయ్యని కాసేపు కూర్చోండి అత్తయ్య అని చెప్పి ఇంకా చెక్కలైతే ఆయిల్‌లో వేసేసుకుంటున్నాను. ఇవి మనకి పెద్ద పొయ్యి అయితే చాలా తొందరగా అయిపోయి, అది కాక కళాయి కూడా కొంచెం వెడల్పుగా ఉండాలి. మాకేంటంటే రోజు కూరలు వండుకునేవి తప్ప ఇలాగ స్పెషల్‌గా వంటలు చేసుకునే కళాయిలైతే ఇక్కడ లేవు. విజయవాడలో అయితే ఉండిద్ది ఇలా వంటలు ఉన్నప్పుడు పెద్ద కళాయి ఉంది. ఆ కళాయి అయితే తొందరగా ఎక్కువ పడతాయి. మనకు తొందరగా తేలుతాయి కూడా. ఇదేంటంటే చిన్న దానిలో చేసుకోవాలి కాబట్టి చాలా టైం పడుతుంది. చెక్కలు మాత్రం నిజంగా చాలా బాగా వచ్చాయండి. నేను చెప్పినట్టు చేసుకోండి. మామూలు టేస్ట్ కాదు. పెద్ద కొలతలేం లేవండి. దానిలో సుమారుగా ఉప్పు, కారం అయి వేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా మనకు బయట కొనుక్కునే అంత టేస్టీగా ఉన్నాయి. మావయ్య మాకు పాలెంలో నారింజ చెట్టు ఉంది. అక్కడికి వెళ్ళి వస్తూ ఈ కాయలైతే తెచ్చారండి మొన్న విజయవాడ వస్తూ. ఈ కాయలైతే భలే తియ్యగా ఉంటాయి. పుల్లగానే ఉండవు. నారింజ అంటే పులుపు అనుకుంటాం కదా! కాదండి చాలా తియ్యగా ఉంటాయి. ఇక మధ్యలో అవి తింటూ ఇక్కడ చెక్కలన్నీ వేపుతూ అలా తిరుగుతూ ఉన్నాను. ఇంకా చెక్కలు ఇంకా ఒక 2 బాయలు ఉన్నాయి అనంగా అవి నిద్ర లేచిపోయాడు. ఇంకా అత్తయ్య వేపేసి మొత్తం అయితే ఇన్ని చెక్కలయ్యాయండి. అస్సలబ్బా! టేస్ట్ మాత్రం నిజంగా చాలా 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 బాగుంది. ఇంకా ఈ అయ్యగారికి ఏంటంటే ఇలాగ క్రిస్పీగా ఇలా కలర్ఫుల్‌గా ఇయి కావాలంట. అన్నానికేమో ఆకలి కాదు. ఈటికైతే చూడండి ఎలా చూపిస్తున్నాడో. చిన్న చిన్న ముక్కలే పెడతానండి. నాకు కూడా చాలా భయమే. అందుకే నేను అస్సలు పెట్టను. ఇవి కనిపించనివ్వను. కనిపిస్తే అడుగుతాడు. అదే కనిపించలేదనుకో అడగడు కదా! అందుకని. సో, ఫైనల్‌గా మా సంక్రాంతికి ఇన్ని పిండి వంటలు చేసుకోవడం, ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటానని నిజంగా నేను అనుకోలేదండి. మీరు అసలు ఏమేం పిండి వంటలు చేశారో, లేదంటే స్టార్ట్ చేశారా లేదా అనేది కూడా నాకు చెప్పండి. ఇక్కడ చదువుకుంటాడంట. బుక్స్ చెప్పమంటాడు. నేను అన్నం తింటా ఉన్నాను. అన్నం తింటంటే ఒకటే తల కొట్టుకుంటాడు. మా చిన్నత్తయ్యని కొడతాడు అసలు. అబ్బా! మా చిన్నత్తయ్యకి హవికైతే అస్సలు పట్టలేదు. ఆళ్ళిద్దరికి అసలు ఏమైందో తెలీదు. అసలు తెగ కొడుతున్నాడు. ఎళ్ళడంట. ఏంటో మరి. ఇక నేను అన్నం పెట్టుకొని, ఇక చెక్కలు పెట్టుకొని మంచిగా తింటున్నా. బంగాళదుంప ఫ్రై కర్రీ కూడా సూపర్ అంటే సూపర్‌గా ఉంది. ఫుల్ టైర్డ్ అయిపోయాము. పెద్దగా టైర్డ్ కాలేదు నిజం చెప్పాలంటే.
ఎక్కువ స్ట్రెయిన్ అనిపించలేదు. అవి పడుకోవడం కానీ మేము ఫాస్ట్గా పని చేసుకోవడం అలాగా. ఇక్కడ చూడండి అసలు ఏదో కావాలంట, అందుకని చూడండి అసలు జుట్టు పీకేసుకుంటున్నాడు. మా చిన్నత్తయ్య ఫోన్ కావాలంట, పడేస్తాడంట. అది నేను లాగేసుకున్నాను, జుట్టు అంతా పట్టేసుకొని లాగేసుకుంటున్నాడు. అసలు ఈ పిల్లలు ఏం పిల్లలు నాయన, చిచ్చర పిడుగులు, అస్సలు మాటే వినట్లేదండి బాబు. ఇప్పుడే వినట్లేదు, ఇంకా పెద్ద అయితే ఏం వింటాడో ఏమో మరి. అవి అయితే ఇంకా అందరం భోజనం చేసినాక ఇదిగోండి ఇది పరిస్థితి, అయ్యగారి పరిస్థితి. ఏమన్నా తిరుగుతాడు, సాక్స్లు ఏమంటాడు, సాక్స్లు పట్టుకు తిరుగుతున్నాడు. చూసారు కదా, సాక్స్లతో తుడుస్తున్నాడు. నేను ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటాను కదా, అది చూసి సాక్స్లు పెట్టి ఫ్లోర్ అంతా తుడుస్తాడంట. అవి మంచి కొత్త సాక్స్లా, అబ్బే అదంతా ఏం లేదు, అలా చేస్తూ అల్లరి చేస్తూ ఉన్నాడు. వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేనైతే ఇక్కడ ఆఫ్ అయితే పెట్టాను. నెక్స్ట్ పార్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మా వారు ఊరు నుండి వచ్చి నాకు బోల్డ్ అన్ని సర్ప్రైజ్లు ఇచ్చారు. ఏంటి ఆ సర్ప్రైజ్లని చూడాలి అనుకుంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ అయితే పెట్టేసుకొని ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.